ఒకసారి గెలిచాక వెంటనే రెండోసారి గెలవడం అన్నది తమిళనాడులో అసాధ్యమైంది. ఒక్క జయలలితకి సాధ్యమైంది ఆ మధ్యన వరుసగా 2 సార్లు గెలవటం అన్నటువంటిది ఏఐఏడీఎంకే. బట్ ఆవిడ అట్లా ఉండగానే చనిపోయినటువంటిది కూడా చూసాం. అయితే ఆ టైంలో సక్సెస్ కల్లా కారణం ఏంటంటే ఓ పక్కన వీళ్ళేమో కరుణానిధి టీం ఏమో రాజా, కనిమొళి వీళ్ళు ఏకంగా గాలి నమ్ముకున్నారన్న కేసులో 2G కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి రావటం అదొక మైనస్ అయింది. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు రూపాయికే భోజనాలు లాంటిది అమ్మ క్యాంటీన్ల లాంటివి పెట్టి అక్కడ సక్సెస్ అయింది జయలలిత. అటు సంక్షేమం ఇటు వీళ్ళ అవినీతి ఈ రెండు కలిపి జయలలితని మళ్ళీ వరుసగా రెండోసారి సీఎం చేసింది. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ తమిళనాడులో లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి తమిళనాడులో. ఇప్పటిదాకా ఓ పక్కన గెలుపుకి కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే ఏఐడిఎంకే పక్కన బీజేపీతో జట్టు కట్టడం, వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడటం, ఇటు విజయ్కి ఉన్నటువంటి ఐడియాలజీ డిఎంకేదే కావడం, అంటే డిఎంకే ఓట్లను చీల్చగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో భయపడుతున్నటువంటి ఈయన ఇక కొత్తగా ఉద్వేగాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు స్టాలిన్. భావోద్వేగాలు, అందుకని నేను నార్త్ సౌత్ లాంటిది మన మణిశంకర్ అయ్యర్ అన్నట్టు నార్త్ సౌత్ లాంటి విభేదాలు సృష్టించి దేశద్రోహం చేసేటటువంటి వాళ్ళు ద్రవిడియన్స్ అన్నటువంటి వాదన ఏదైతే ఉందో అది నిజం. స్టాలిన్ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు హిందీ సినిమాల్ని నిషేధిస్తాడట తమిళనాడులో. హిందీ మూవీస్ని బ్యాన్ చేయడానికి ఒక బిల్లునే ఏకంగా తీసుకొచ్చాడు. ఇదే నిజమైతే రేపటి నుంచి తమిళనాడుకి సంబంధించినటువంటి సినిమాల్ని నార్త్ ఇండియాలోనూ బ్యాన్ చేసి అట్లాగే భారతదేశం అంతా మిగతా రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తే అప్పుడు తమిళ సినిమా బతుకేమైపోతుంది? రజనీకాంత్ లాంటి వాడికి నన్ను లేకపోతే విజయ్ లాంటి వాడి సినిమాలు ఇంకొక భాషలో లేదని వాళ్ళు కూడా బ్యాన్ చేస్తే ఏమైపోతుంది? అంటే బలుపు పెరిగింది. ప్రజల మధ్యన చిచ్చు పెట్టి సెంటిమెంట్తో గెలవాలనుకుంటున్నాడు.